సో ఈ అని వచ్చేటప్పుడు త్రూ ది లైన్ హెవీ డాట్ థర్డ్ ప్లేస్ లో పెట్టాలి. ఓకే, వెరీ గుడ్. అశోక్ గారు. సార్ ఊ ఊ త్రూ ది లైన్ లైట్ డాష్ థర్డ్ ప్లేస్. వెరీ గుడ్, ఎక్సలెంట్, గుడ్ అండి. అఖిల గారు. ఏ ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, మీది ఆడియో ఏదో ప్రాబ్లం అన్నారు కదా, ఇంతకుముందు ఏదో చెప్పారు మీరే అనుకుంటా. బట్ ఎనీవే, కేవి రమేష్ గారు. రెడీ అండి? కేవి రమేష్ గారు రెడీయా? సరే, అంజలి గారు రెడీయా? Yes, sir. యా. ఏ On the line, light dot, second place. వెరీ గుడ్, నైస్. నవీన్ కుమార్ గారు. అంకిత గారు. సార్ ఆ ఆ వేరు, ఆ వేరు, ఆ అడుగుతున్నాను నేను. ఆ ఓకే సార్. అబౌవ్ ద లైన్ హెవీ డాట్ ఫస్ట్ ప్లేస్. వెరీ గుడ్. అబౌవ్ ద లైన్ హెవీ డాట్ ఫస్ట్ ప్లేస్. వెరీ గుడ్. గుణశేఖర్ గారు. చెప్పండి సార్. ఊ ఇంకోసారి చెప్పండి సార్. ఊ ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్ హెవీ డాష్. ఆంగ్లేయం కాదు, ఊ ఊ వచ్చింది సౌండ్. ఓకే ఓకే. త్రూ ద లైన్ థర్డ్ పొజిషన్ హెవీ డాష్. హెవీ డాష్ త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్. ఓకే, వెరీ గుడ్. థర్డ్ ప్లేస్. రవితేజ గారు. సార్ ఆ ఆ ఆ ప్లస్ ఓ ఆ అని వచ్చింది అనుకోండి. అబౌవ్ ది లైన్ సార్ లైట్ డాష్ సార్ ఫస్ట్ ప్లేస్ సార్. లైట్ డాష్ కాదు, ఆ దీర్ఘం వచ్చింది కదా నోటి నుంచి. సార్ ఆ దీర్ఘం పలికాను, సో హెవీ డాష్ వస్తుంది. ఓకే, సో అబౌవ్ ది లైన్ హెవీ డాష్ ఫస్ట్ ప్లేస్. రైట్. జయవర్ధన్ గారు. సార్ ఏ గాని ఏ గాని రెండు ఒకటే. ఏ ఆర్ ఏ. ఆన్ ద లైన్ హెవీ డాట్ సెకండ్ ప్లేస్. ఆన్ ది లైన్ హెవీ డాట్ సెకండ్ ప్లేస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రశాంత్ కుమార్ గారు. సార్ యూతో ఆ గాని ఓ గాని, ఓ అన్న సౌండ్ వచ్చిన, యూతో ఆ వచ్చిన ఎక్కడ పెట్టాలి? యూతో సార్. యూతో ఆ సౌండ్ వచ్చిన, ఓ అన్న సౌండ్ ఓ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ రాయాలి? ఓ. అబౌవ్ ది లైన్ లైట్ డాష్ ఫస్ట్ ప్లేస్. ఓ ఓ ఓ అంటే అబౌవ్ ది లైన్ కాదు, ఆలు అబౌవ్ ది లైన్, ఆలు అబౌవ్ ది లైన్, ఓ ఇది ఓ. ఆన్ ది లైన్ లైట్ డాష్ సెకండ్ ప్లేస్. వెరీ గుడ్. ఆన్ ది లైన్ లైట్ డాష్ సెకండ్ ప్లేస్. కరెక్ట్. శ్రీదేవ్ గారు. చెప్పగలుగుతారా అండి? శ్రీదేవ్ గారు ప్రాక్టీస్ చేశారా? పర్వాలేదా? చెప్పగలుగుతారా? హలో. ఓకే, మళ్ళీ ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎనీవే, అభిలాష్ గారు రెడీ. చెప్పండి. ఈ త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్ హెవీ డాట్. హెవీ డాట్. ఈ త్రూ ది లైన్ హెవీ డాట్ థర్డ్ ప్లేస్ లో పెట్టుకోవాలి. థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ హెవీ డాట్. వెరీ గుడ్. రంగా గారు. చెప్పండి గురుదేవ. ఊ త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్ హెవీ డాష్. హెవీ డాష్. వెరీ గుడ్, కరెక్ట్. రాకేష్ గారు.
రాకేష్ గారు, చిరబోయిన రాకేష్. ఓకే, సరే. ఇంకెవరున్నారు? సుమన్ గారు. జీ సుమన్. సార్ ఎస్. ఆ ఆ above the line heavy stroke, above the line heavy dot. right. Okay sir, heavy dot above the line first place. ఫస్ట్ ప్లేస్, వెరీ గుడ్. అబౌవ్ ది లైన్ హెవీ Yes. డాట్ అని చెప్పాలి. హెవీ డాట్ ఫస్ట్ ప్లేస్, వెరీ గుడ్. కార్తికేయ గారు. కార్తికేయ గారు, క్విక్. సరే, అజయ్ గారు రెడీ అండి? సార్ ఓకే. సార్ ఓ ఓ ఓ ఓకే, నో ప్రాబ్లం. యా, ప్రణవ్ గారు. Sir, ఓ on the line, second place, heavy dash. హెవీ డాష్, వెరీ గుడ్. సో మీ అందరికి కొంతవరకు ఇప్పుడు అలవాటు అయ్యి, రైట్? సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక అలవాటు అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది అందరికీ కనపడుతుందండి? కనిపిస్తుంది కదా అందరికి? ఇస్ ఇట్ క్లియర్లీ విజిబుల్ టు యూ? యా. ఇప్పుడు నేను మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఎలా రాయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తా చూడండి. వాడు ఏమిచ్చాడు? పేజ్ నెంబర్ 10లో ఉంటుంది చూడండి. కామ్ కామ్, వెయిట్, బెట్. ఎలా రాయాలో చెప్తున్నా చూడండి. ఈల్, ఇల్. ఇంతవరకు ఫస్ట్ రాద్దాం. కామ్, ఓకే. యా, ప్రణవ్ గారు, కామ్. అందులో కాన్సనెంట్స్ ఏంటండి? కామ్, KM, sir. కేఎం. సో ఇప్పుడు మధ్యలో కే ఉంది, ఎం ఉంది. మధ్యలో సౌండ్ ఏంటి? ఆ వచ్చింది. అందరికీ చెప్తున్నా చూడండి. కేఎం అనేవి కాన్సనెంట్స్. ఫస్ట్ కాన్సనెంట్స్ ని పట్టుకోవాలి. తర్వాత మధ్యలో ఏ ఓవెల్ సౌండ్ ఉందో చూడాలి. కేకి ఎంకి మధ్యలో ఆ అన్న సౌండ్ ఉంది. సో వెంటనే కేఎంని ఎక్కడ రాస్తాం? ఎక్కడ రాయాలి? ఆ అన్న సౌండ్ వచ్చింది కదా, ఎక్కడ రాయాలి? అబౌవ్ ది లైన్ లో రాసుకోవాలి. చూడండి, కేఎం అబౌవ్ ది లైన్ లో రాశాను. అంటే లైన్స్ టచ్ అవ్వకుండా రాస్తే అబౌవ్ ది లైన్. ఇప్పుడు ఆ అన్న సౌండ్ రాయాలి. ఎక్కడ రాయాలి? ఫస్ట్ ప్లేస్ లో రాయాలి. దేనికి రాస్తాం ఫస్ట్ ప్లేస్ లో? కేకి ఫాలోయింగ్ లో ఉంది. కేకి తర్వాత ఉంది కదా, కేకి తర్వాత ఉంది. కేకి ఫాలోయింగ్ అంటే కింద, ప్రిసీడింగ్ అంటే పైన. హారిజాంటల్ స్ట్రోక్స్ కి పైన ప్రిసీడింగ్, కింద ఫాలోయింగ్. సో కింద ఫస్ట్ ప్లేస్ అంటే ఇది ఫస్ట్ ప్లేస్. యా, సూర్య గారు మ్యూట్ చేయరా? ఇది ఫస్ట్ ప్లేస్. సో కామ్, హెవీ డాట్ పెట్టుకున్నాను. కామ్, హెవీ డాట్. ఓకే. సో అదే కామ్ అని వచ్చింది అనుకోండి, కామ్ అని వచ్చింది. ఇక్కడ కాన్సనెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ కూడా కామ్, కేఎంఏ, కానీ మధ్యలో సౌండ్ ఆ. మధ్యలో సౌండ్ ఆ, ఓన్లీ ఆ అన్న సౌండ్ వచ్చింది. సో ఏం చేయాలి? కేఎం, ఆ అని వచ్చింది కాబట్టి అబౌవ్ ది లైన్. ఆ వస్తే అబౌవ్ ది లైన్, పైన అబౌవ్ ది లైన్ లో రాసుకున్నాం. ఇప్పుడు కే తర్వాత ఆ వచ్చింది. ఆ అంటే లైట్ డాట్, ఆ అంటే లైట్ డాట్. ఇదేమో హెవీ డాట్, ఇదేమో లైట్ డాట్. ఇదేమో కామ్, ఇదేమో కామ్. అంతే. ఓకే. అలాగే ఇది రాస్తున్నా చూడండి. రెండోది రాస్తున్నా, బెయిట్. యా, సూర్య గారు ఇందులో కాన్సనెంట్స్ ఏంటంటే బెయిట్ లో ఓకే. అఖిల గారు ఇందులో కాన్సనెంట్స్ ఏంటండి? మీరు ఆడియో ఏదో ప్రాబ్లం వస్తుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. అంజలి గారు చెప్పండి. బెయిట్, BT, sir. వెరీ గుడ్. బీటీ ఎక్కడ రాయాలి చెప్పండి? ఇక్కడ బెయిట్ అని అన్నాం. A. బెయిట్,
A. On the line. ఒక్క నిమిషం కరెక్ట్ కదా. ఇందులో బీటీని ఇప్పుడు ఎక్కడ రాయాలి మనం? ఆన్ ద లైన్ లో రాయాలి. రాస్తున్నా చూడండి, బి ఆన్ ద లైన్ లో రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో వచ్చిన ఓవెల్ సౌండ్ ఏంటి? A. ఏఈ అన్న సౌండ్ వచ్చింది. ఏఈ అని వస్తే ఏం పెట్టాలి? Second place. సెకండ్ ప్లేస్ లో ఏం పెట్టాలి? Second place dot. Heavy stroke. హెవీ డాట్. స్ట్రోక్ కాదు, హెవీ డాట్ పెట్టాలి. ఎవరి తర్వాత పెట్టాలి? B తర్వాత sir. బి తర్వాత పెట్టాలి. సో బికి ఫాలోయింగ్ లో, బికి ఫాలోయింగ్ అంటే ఇది హెవీ డాట్. సో బీటీ అంటే అనుకోవచ్చు, మరీ ఎక్కువ పెట్టానండి డాట్. అందరూ అబ్జర్వ్ చేయండి, అంత మరీ హెవీ అక్కర్లా. నెక్స్ట్ మీరే చెప్పండి అంజలి గారు. బెట్ అని ఇచ్చాడు. బెట్ లో Yes కాన్సనెంట్స్ sir. A. బెట్ A sir. కాన్సనెంట్స్ On the line. కాన్సనెంట్స్ BT. BT. బీటీఏ ఎక్కడ రాయాలి? ఏ అన్న సౌండ్ వచ్చింది బెట్ లో. On the line. వెరీ గుడ్, 1 minute. సో బీటీ ఆన్ ద లైన్ రాసేయాలి అందరూ కూడా. ఓకే, తర్వాత ఇప్పుడు ఏ అన్న సౌండ్ వచ్చి బీకి టీకి మధ్యలో ఏ అన్న సౌండ్. Light dot. లైట్ డాట్ ఎక్కడ? Second place. ఎవరి తర్వాత? అది కూడా చెప్తూ ఉండాలి. B తర్వాత sir. అంటే బి ఫాలోయింగ్ లో, ఇది ఫాలోయింగ్ ఓవెల్. బి తర్వాత లైట్ డాట్ పెట్టుకుంటే చాలు. బి తర్వాత లైట్ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. Yeah sir. టీకి ప్రెసీడింగ్ రాయకూడదండి, బీకి ఫాలోయింగ్. ఆ టీకి ప్రెసీడింగ్ అన్నది ఓన్లీ హారిజాంటల్ స్ట్రోక్స్ కే వస్తుంది. ఎవరు అడుగుతున్నారు? శ్రీదేవి గారు. సార్ టీకి ప్రెసీడింగ్ కూడా రాయొచ్చు కదా, బీకి టీకి మధ్యలో ఉంది కదా, బి తర్వాత టీ ముందర, సో టీకి ప్రెసీడింగ్ కూడా అవుతుంది కదా. అంటే అన్ని స్ట్రోక్స్ కి అది కాదు, ఓన్లీ హారిజాంటల్ స్ట్రోక్స్ కి మీరు ఇప్పుడు చెప్పింది వస్తుంది మనకి. రాద్దాం. ఓన్లీ హారిజాంటల్ స్ట్రోక్స్ కే మనం అలా, సారీ నాట్ హారిజాంటల్ స్ట్రోక్స్, ఓన్లీ థర్డ్ ప్లేస్ ఓవెల్స్ కి మాత్రమే మనం అలా రాయాలి. ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అని అంటాం, నాట్ హారిజాంటల్ స్ట్రోక్స్ అండి. సారీ హారిజాంటల్ స్ట్రోక్స్ కాదు, థర్డ్ ప్లేస్ ఓవెల్స్ ఏవైతే వస్తాయో వాటికి మనం అలా రాయాలి అంతే తప్ప. నార్మల్ ఇది ఇప్పుడు ఇవి థర్డ్ ప్లేస్ కాదు, సెకండ్ ప్లేస్ కదా. అలాగే కామ్ ఫస్ట్ ప్లేస్ కదా, కాబట్టి పర్వాలేదు, మామూలుగా రాసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రోక్ కి ఫాలోయింగ్ లోనే రాస్తాం. కానీ థర్డ్ ప్లేస్ ఓవెల్స్కి వచ్చేసరికి చూద్దాం, అక్కడికి వచ్చేసరికి మాట్లాడదాం. శ్రీదేవి గారు ఓకే. యా, థర్డ్ వన్. అశోక్ గారు చెప్పండి. ఈల్. ఇందులో కాన్సనెంట్ ఏంటి? త్రూ ది లైన్ సార్. ఏంటండి? ఈల ఎల్ సార్. ఎల్ ఓన్లీ ఎల్. ఎక్కడ రాయాలి? ఎల్ ని ఈల్ అని వచ్చింది. ప్రిసీడింగ్ రాయాలి సార్. ఆ ఎల్ ఎక్కడ? ఫస్ట్ ఏ లైన్ లో రాయాలో చెప్పాలి. ఆన్ ది లైన్ సార్. ఆన్ ది లైన్ కాదు, చూడండి ఇక్కడ ఈ వచ్చింది సౌండ్. అంటే త్రూ ది లైన్ సార్. అది మర్చిపోకూడదు. ఆ ఒక్క కోఇన్సిడెన్స్ రావాలన్నమాట, ఖచ్చితంగా మీకు అది రావాలి. అది మీరు పట్టుకోవాలి. ఈ అంటే ఎల్ ని త్రూ ది లైన్ లో రాసేయాలి. ఇదిగోండి ఇలాగా ఎల్ ని త్రూ ది లైన్ లో రాసేస్తాం. వెరీ గుడ్, రాసేసాం. ఇప్పుడు ఎల్ కి ముందర సౌండ్ వచ్చింది, ఈ అన్న సౌండ్. సో ఏ ఓవెల్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? హెవీ డాట్ సార్. వెరీ గుడ్, హెవీ డాట్. ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ ప్లేస్. త్రూ ది లైన్ ఫస్ట్ ప్లేస్ కాదు, త్రూ ది లైన్ ఇది. లాస్ట్ ప్లేస్ సార్. సారీ. త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్, అబౌవ్ ది లైన్ ఫస్ట్ ప్లేస్, ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్, త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్. అది మర్చిపోకూడదు. సో థర్డ్ ప్లేస్ లో హెవీ డాట్ పెట్టమంటున్నారు. ఎల్ కి ఎక్కడ పెట్టాలి? ప్రిసీడింగ్ లోనా ఫాలోయింగ్ లోనా? ప్రిసీడింగ్ సార్. ప్రిసీడింగ్. వెరీ గుడ్. సో ప్రిసీడింగ్ లో థర్డ్ ప్లేస్ అంటే ఇది 1 2, ఇక్కడ ఉంది 3. ఎల్ ఈ, ఎల్ ఈ, ఈల్ అన్న సౌండ్ వస్తుంది అనమాట. ఇది ఈల్. ఓకే, ఈల్ అయిపోయింది. నెక్స్ట్ మీరే చెప్పండి. ఇల్ కాన్సనెంట్ ఏంటండి? ఎల్ సార్. మళ్ళీ ఎల్. ఎక్కడ రాయాలి? ఇల్ అని వచ్చింది. అది కూడా త్రూ ది లైన్ సార్. కూడా త్రూ ది లైన్. ఎందుకు? ఈ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఏ ఓవెల్ పెట్టాలి? లైట్ డాట్ సార్. ఎక్కడ పెట్టాలి? కరెక్ట్. థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ లో ప్రిసీడింగ్ ఫాలోయింగ్? ప్రిసీడింగ్ సార్. ఎల్ కి ముందర వచ్చింది కదా, సో ప్రిసీడింగ్. థర్డ్ ప్లేస్ లో లైట్ డాట్ పెడతాం. ఎల్ఈ. లైట్ డాట్ అయితే ఈ సౌండ్, హెవీ డాట్ అయితే ఈ సౌండ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడో చూద్దాం. PAWED పాడ్ అని ఇచ్చాడు. POD పాడ్ అని ఇచ్చాడు. మళ్ళీ ROTE రోట్, RUT రట్, POOL పూల్, PULL పుల్. ఓకే, ఇది చూద్దాం ఫస్ట్.
ఈ 6 చూద్దాం. యా జయవర్ధన్ గారు చెప్పండి. పాడ్ పాడ్ కాన్సనెంట్స్ ఏంటేంటి? P D W D sir. పాడ్ PD. పిడి. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి? అంటే I mean above the line sir. అబౌవ్ ది లైన్ రాయాలి. ఎందుకు? ఇక్కడ ఆ ప్లస్ ఓ అన్న సౌండ్ వస్తుంది, పాడ్. సో పిడి అబౌవ్ ది లైన్ రాయాలి. చాలా మందికి ఇక్కడ డౌట్ ఏం వస్తుందంటే, సార్ పి అబౌవ్ ది లైన్ లో రాశారు కానీ డి ఏంటి సార్ త్రూ ది లైన్ రాశారు, సగం పైన సగం కింద అంటే నెక్స్ట్ స్ట్రోక్ మనకేం సంబంధం లేదులేండి, ఫస్ట్ స్ట్రోకే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో పిడి ఇలా రాసుకుంటాం, పిడి ఇలా రాసుకుంటాం. యా ఇప్పుడు చెప్పండి. కాన్సనెంట్స్ రాసేసాం, ఓవెల్స్ చెప్పండి. సార్ డి ఆన్లైన్ కూడా రాసుకోవచ్చా సార్? రాయకూడదు చాలదు, మనకి సరిపోదు. పి రాసి ఆంధ్రలేని నిలవ ఎక్కడ రాస్తాం, రాయం. డి చిన్నది అయిపోతుంది, పిడి త్రూకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి అడిగాను నేను? జయవర్ధన్ గారు. జయవర్ధన్. ఆ సౌండ్ వచ్చింది, ఏం చేయాలి? పిడి రాసేసాం. Heavy dash first వెరీ stroke. గుడ్. Sir. ఎక్కడ రాయాలి హెవీ డాష్? First stroke sir. ఫస్ట్ ప్లేస్. Pine first place. Pine. ఫస్ట్ ప్లేస్. పీకి Precede. ప్రిసీడింగ్ అంటే ముందర, ఆప్పుడు అయిపోతుంది. Yes, sir. అది ఆప్పుడు అన్న సౌండ్ వస్తుంది. పీ తర్వాత రావాలి అంటే పీకి ఫాలోయింగ్ లో రావాలి అంటే ఇక్కడ. Okay. చూడండి, ఎప్పుడు మీరు డాష్ ఇది డాష్ ఓవెల్ కదా, డాష్ ఓవెల్ ఎప్పుడు రాసినా సరే స్ట్రోక్ కి పెర్పెండిక్యులర్ గానే రాయండి. ఇగోండి పెర్పెండిక్యులర్ గా. చాలా మంది ఇలా రాసేస్తారు, అలా రాయకూడదు. పిడి ఆ అన్న సౌండ్ తగిలించొద్దు, స్ట్రోక్ కి తగిలించకండి, కొంచెం లిటిల్ డిస్టెన్స్ లో రాయండి. ఓకే, మీరే చెప్పండి జయవర్ధన్ గారు. పాడ్, పిఓడి పాడ్. PD sir. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి? ఆ సౌండ్. Above the line sir. వెరీ గుడ్. పిడి అబౌవ్ ది లైన్ రాసేసాను. చెప్పండి. ఓవెల్. Light dash లైట్ డాష్ ఎక్కడ రాయాలి? following sir. First stroke. ఫస్ట్ ప్లేస్. ఎవరు ఫాలోయింగ్? P sir. పీకి ఫాలోయింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో లైట్ డాష్. పిడి పాడ్. పాడ్. యా మ్యూట్ చేసేయండి. ఓకే రైట్. ప్రశాంత్ కుమార్ గారు చెప్పండి. రోట్ కాన్సనెంట్స్ చెప్పండి. ఆర్టీ సార్, ఆర్టీ. ఇక్కడ మనం రే టీ అని చెప్పండి. ఓకే, ఇందులో రే ప్లస్ టీ ఉంటుంది. ఓకే, రోట్. సార్ రే ఆర్ ఎందుకు రాయకూడదు అన్నది ఇప్పుడు డౌట్ అడగండి. మనకి రే ఆర్ రెండిట్ల మీద ఒక చాప్టరే ఉంది మనకి, ఎప్పుడు ఆర్ రాయాలి ఎప్పుడు రే రాయాలి అనేది. ప్రస్తుతానికి వాడు ఏమి ఇస్తే నేను ఇప్పుడు ఏది చెప్తే అదే ఫాలో అయిపోండి. చెప్పండి. రోట్ కాన్సనెంట్స్. రేటీ సార్ కాన్సనెంట్. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి? ఆన్ ది లైన్ సార్. వెరీ గుడ్. ఆన్ ది లైన్ లో రేటీ రాసుకోవాలి. చూడండి ఎలా రాస్తున్నాను అందరూ. రేటీ ఆన్ ది లైన్ లో రాశాను, రేటీ ఆన్ ది లైన్ లో రాసుకున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు రేకి టీకి మధ్యలో ఏ సౌండ్ వచ్చింది? రోట్. హెవీ డాష్. వెరీ గుడ్. ఓ సౌండ్ వచ్చింది కాబట్టి ఏం పెట్టాలి? హెవీ డాష్ పెట్టుకోవాలి. వెరీ గుడ్. ఎక్కడ పెట్టాలి? ఫాలోయింగ్ సార్. ఎవరికి ఫాలోయింగ్? ఆర్పి సార్. రేకి. రేకి ఫాలోయింగ్ లో రాయాలి. ఏ ప్లేస్? సెకండ్ ప్లేస్. అది అన్ని చెప్పేయాలి ఒకేసారి. వెరీ గుడ్. సో రేకి ఫాలోయింగ్ లో సెకండ్ ప్లేస్ లో హెవీ డాష్ పెడుతున్నాం. ఇగోండి హెవీ డాష్. కొంచెం దూరంగా రాయండి. రేటి కొద్దిగా తగిలించేయకూడదు రేకి. రేటి రోట్. వెరీ గుడ్. మీరే చెప్పండి. రట్, ఆర్యుటి రట్. ఇందులో కాన్సనెంట్స్ ఏంటి? ఆర్టీ సార్. ఆర్టీ కాన్సనెంట్స్. రేటి. ఓకే, రేటి. వెరీ గుడ్. సేమ్ దానిలాగానే ఇది కూడా రేటి. ఇప్పుడు రేకి టీకి మధ్యలో ఏ సౌండ్ వచ్చింది? సార్ యూతో ఆ వచ్చింది. వెరీ గుడ్. యూతో ఆ వస్తే ఆంధ్రలో రాసుకోవాలి సార్. ఆన్లైన్ రాసాం. ఇప్పుడు ఓవెల్ చెప్పాలి నాకు. లైట్ డాష్. వెరీ గుడ్. లైట్ డాష్ సార్. సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ రేకి ఫాలోయింగ్ లో లైట్ డాష్ పెట్టాలి. ఓకే, సో రేటి రట్, రేటి రట్. యూతో ఆ వచ్చింది. వెరీ గుడ్. ఓకే, నైస్ అండి.
సుమన్ గారు రెడీయా? అభిలాష్ గారు ఓకే రెడీ. చలర్తిగా ఉండండి. సార్ చెప్పండి సార్. యా అభిలాష్ రెడీ. పూల్ పూల్ కాన్సనెంట్ చెప్పండి. కాన్సోనెంట్స్ సార్. పి ఎల్. వెరీ గుడ్. పిఎల్ కాన్సనెంట్స్ ఎక్కడ రాయాలి అవి? త్రూ ది లైన్ సార్. ఎందుకు త్రూ ది లైన్ రాయాలి? ఊ. వెరీ గుడ్. ఊ అన్న సౌండ్ హెవీ స్ట్రోక్, హెవీ డాష్, హెవీ డాష్. వన్ మినిట్ అండి. సో పిఎల్ మధ్యలో ఊ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి పిని ఎల్ని త్రూ ది లైన్ లో రాసుకోవాలి. ఇదో రాసేసాను త్రూ ది లైన్. జాగ్రత్తగా వినండి అందరూ. ఇప్పుడు చెప్పండి పిఎల్ కి మధ్యలో ఏ సౌండ్ వచ్చింది? సార్ పూల్. ఊ అన్న సౌండ్ సార్. వెరీ గుడ్. ఊ వస్తే హెవీ డాష్, హెవీ డాష్. త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్, హెవీ డాష్. హెవీ డాష్ ఏ ప్లేస్ లో పెట్టాలి? ప్రిసీడింగ్ సార్. ఏ ప్లేస్ లో పెట్టాలి? ప్రిసీడింగ్ ప్లేస్ థర్డ్ ప్లేస్. త్రూ ది లైన్ సార్. త్రూ ది లైన్ రాసేసాం. పిఎల్ ని త్రూ ది లైన్ లో రాసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓవెల్ ని పెట్టాలి. ఏ ఓవెల్ పెట్టాలి? హెవీ డాష్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? థర్డ్ ప్లేస్ లో పెట్టాలి. అది కూడా పీకి ప్రిసీడింగ్ లోనా ఫాలోయింగ్ లోనా? పీకి తర్వాత వచ్చింది. ప్రిసీడింగ్ సార్. పీకి తర్వాత వచ్చింది. సో పీకి తర్వాత అంటే ఇక్కడ రాయాలి. ఇవ్వండి చూడండి ఒకసారి జాగ్రత్తగా అందరూ. పీకి తర్వాత ఈ ప్లేస్ లో పెట్టాలి. కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్లేస్ హియర్. చాలా కష్టం. అందుకని మనకి ఏం చెప్తాడంటే పిట్ మ్యాన్ 1 మినిట్ బ్రేక్ ఉంచుతాను ప్లేస్ ఇవ్వండి. తర్వాత అక్కడ ఫ్యాన్ ఆపి అక్కడ నువ్వు అటు వెళ్ళిపో రూమ్లోకి వెళ్ళి. చూడండి ఒకసారి. పిఎల్ రాసాం కదా. ఊ సౌండ్ వచ్చింది. ఊ అంటే హెవీ డాష్. హెవీ డాష్ పీకి ఫాలోయింగ్ లో రాసుకోవాలి. పీకి ఫాలోయింగ్ అంటే ఇక్కడ థర్డ్ ప్లేస్. ఇది ఎంత కష్టంగా ఉంది చూడండి. దాన్ని ఇంటర్వీనింగ్ ఓవెల్ అంటాం. థర్డ్ ప్లేస్ ఇందాక శ్రీదేవి గారు అడిగారు. అప్పుడు మనకి ఇది ఏం చెప్పాడంటే థర్డ్ ప్లేస్ ఓవెల్స్ వచ్చేటప్పుడు మాత్రమే. నెక్స్ట్ చాప్టర్ మనకు అదే చాప్టర్ ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అని ఉంటుంది. ఓవెల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా చూడండి. పూల్ ఇది పీకి తర్వాత ఉందా ఎల్కి ముందర ఉందా? ఎలా అయినా రాయొచ్చు. పీకి తర్వాత అయినా రాయొచ్చు, ఎల్కి ముందరైనా రాయొచ్చు. అందుకని మనకి ఏం చెప్తాడంటే పిఎల్ రాసిన తర్వాత థర్డ్ ప్లేస్ లో పీకి ఫాలోయింగ్ లో రాయొద్దు, ఎల్కి ప్రిసీడింగ్ లో థర్డ్ ప్లేస్ లో రాసుకోండి అని చెప్తాడు. ఎల్కి ప్రిసీడింగ్ అన్నా పీకి ఫాలోయింగ్ అన్న ఒకటే. ఒక్క థర్డ్ ప్లేస్ ఓవెల్స్ కి మాత్రం ఈ రూల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ రూలు థర్డ్ ప్లేస్ ఓవెల్స్ కి మాత్రమే. మిగతా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కి యాజ్ ఇట్ ఈస్, నో డౌట్. వాటి పొజిషన్స్ వాటివి ఏం మారవు. కానీ ఇక్కడ మాత్రం పీ తర్వాత ఊని థర్డ్ ప్లేస్ లో పెట్టాం. పీక్ ఫాలోయింగ్ లో పెట్టాలి యాక్చువల్గా యాజ్ పర్ రూల్. కానీ ఇక్కడ పెట్టడానికి చాలా క్లమ్జీగా కంజెస్టెడ్ గా ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది పెట్టడానికి. అందుకని పీకి తర్వాత రాయటం ఎందుకు, ఎల్కి ముందర రాయండి అని చెప్పాడు. అర్థమైందా? పీకి తర్వాత ఎందుకు, ఎల్కి ముందర రాయండి అని చెప్పాడు. అందుకు మనం ఎలా రాస్తాం? పిఎల్ ఊ అని ఎల్కి ప్రిసీడింగ్ లో రాసాం. పీకి ఫాలోయింగ్ కన్నా ఎల్కి ప్రిసీడింగ్ లో రాసుకున్నా అదే. ఏ ప్లేస్ థర్డ్ ప్లేస్, ఇదిగోండి 1 2 3 ఇది థర్డ్ ప్లేస్. ఎల్కి థర్డ్ ప్లేస్ అది ప్రిసీడింగ్ లో. సార్ పీక్ థర్డ్ లో పెట్టినా పర్లేదా? పీక్ థర్డ్ లో వద్దు అంటాను. అది వద్దు అంటాడు. ఎందుకంటే పెడితే కష్టం మనకి ఆ ప్లేస్ లో. దీనికి సెట్ అవ్వచ్చు కానీ కొన్నిటికి సెట్ అవ్వదు అసలు. అందుకు ఒకదానికి సెట్ అయ్యి ఒకదానికి సెట్ అవ్వటం రూల్ ఎందుకు అలాగా? అందుకని అన్నిటికీ తీసేసి ఎప్పుడైనా థర్డ్ ప్లేస్ ఓవెల్స్ 2 స్ట్రోక్ల మధ్యలో వస్తే అది ఫస్ట్ స్ట్రోక్ తర్వాత రాయకండి, నెక్స్ట్ స్ట్రోక్ కి ముందర రాయండి అని చెప్పాడు అనమాట. ఫస్ట్ స్ట్రోక్ కి తర్వాత రాయకూడదు, నెక్స్ట్ స్ట్రోక్ కి ముందర రాసుకోవాలి. గాట్ ఇట్? రైట్. సో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? మీరే చెప్పండి మళ్ళీ. పుల్ కాన్సనెంట్స్ చెప్పండి. పిఎల్. పుల్ పిఎల్ సార్ కాన్సనెంట్స్. ఎక్కడ రాయాలి కాన్సనెంట్స్? ఊ సౌండ్ వచ్చింది. పుల్
through the line. వెరీ గుడ్, 1 minute. త్రూ ది లైన్ వెంటనే స్ట్రోకులు ఫస్ట్ త్రూ ది లైన్ లో రాయాలి. సో ఓవెల్ సౌండ్ బట్టి స్ట్రోక్స్ ఎక్కడ రాయాలన్నది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఓవెల్ సౌండ్ ఏంటి? ఊ. సో ఆ ఓవెల్ సౌండ్ బట్టి పిఎల్ ని త్రూ ది లైన్ లో రాసేసాం. ఇదిగోండి పిఎల్ అయిపోయింది. ఇప్పుడు ఓవెల్ పెట్టాలి. ఊ సౌండ్ కి ఏ ఓవెల్ పెడతాం? Third place, sir. Light dash. ఏ ఓవెల్? లైట్ డాష్ పెట్టాలి. ఊ అంటే లైట్ డాష్. పీకి థర్డ్ ప్లేస్ అంటే ఇది. ఇక్కడ పెట్టొచ్చా? ఇంటర్వ్యూన్ అవుతుంది, ఇక్కడ పెట్టొద్దు. పీకి ఫాలోయింగ్ వద్దు, ఎల్ కి ప్రిసీడింగ్. L కి preceding లో పెట్టుకుంటాం. వెరీ గుడ్. Third place లో. థర్డ్ ప్లేస్ లో పెట్టుకుంటాం. పర్ఫెక్ట్, దట్స్ ఆల్. అంతే, కూల్ అయిపోయింది. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. PAUL పాల్, POLLY పాలీ, COAL కోల్, CULL కల్. ఇంకోటి PEEL పీల్, PILL పిల్. ఇలా ఇచ్చాడు. ఇవి చూద్దాం. రంగా గారు చెప్పండి. పాల్ కాన్సనెంట్స్ చెప్పండి. above the line. ఫస్ట్ కాన్సనెంట్స్ చెప్పండి. PL sir, PL ఎక్కడ రాయాలి? above the line sir. అబౌవ్ ది లైన్. 1 minute. PL అబౌవ్ ది లైన్ రాశాను చూడండి అందరూ. PL అబౌవ్ ది లైన్ లో రాసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? పాల్, పీకి ఎల్ కి మధ్యలో ఏ సౌండ్ వచ్చింది? ఆల్. ఆ కాదు, ఆ సౌండ్ వచ్చింది. సో heavy dash sir. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి హెవీ డాష్? First sir, first place sir. ఫస్ట్ ప్లేస్ లో రాయాలి. పి తర్వాత రాయాలా, ఎల్ ముందర రాయాలా? ఇది ఫస్ట్ ప్లేస్ ఓల్ కాబట్టి పి తర్వాత రాస్తాం. P తర్వాత sir. పి తర్వాత అంటే పి ఫాలోయింగ్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో. పాల్ హెవీ డాష్, పాల్ హెవీ డాష్, పిఎల్ హెవీ డాష్, పిఎల్ హెవీ డాష్, అలా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. మీరే చెప్పండి. పాలీ స్ట్రోక్లు ఏంటేంటి? PL sir. ఎల్ ఎక్కడ రాయాలి? First above the line sir. First place sir. 1 minute. above the line. PL అబౌవ్ ది లైన్ రాసేసాం. నెక్స్ట్ Light dash sir. వెరీ గుడ్. 1 minute. లైట్ డాష్ ఎక్కడ రాయాలి? First place sir. P కి following లో. వెరీ గుడ్, వెరీ గుడ్. పీక్ ఫాలోయింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో లైట్ డాష్ రాసేస్తాం. ఇప్పుడు అయిపోయింది, ఇది పాల్ అని అయిపోయింది. కానీ మనకి పాలీ అని కూడా ఉంది. ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి చూడండి. పా ఒకటి, ఒకటి, ఈ కూడా ఉంది. ఈ అంటే L కి through the line sir. L కి థర్డ్ ప్లేస్ sir. L కి ఓవెల్ కి థర్డ్ ప్లేస్ sir. ఈ డాట్ హెవీ డాట్ బెటర్. పాలీ అంతే, పాలీ కాదు, పాలీ. లైట్ డాట్. సో లైట్ డాట్ ఎల్ కి ఫాలోయింగ్ లో పెట్టాం. ఎల్ కి ఫాలోయింగ్ లో లైట్ డాట్. ఓకే, చూడండి. పాలీ బయట గడి పెట్టింది. పాలీ, పాలీ, పిఎల్ పాలీ. మళ్ళీ రాస్తున్నా. పిఎల్ పాలీ, పిఎల్ పాలీ, పిఎల్ పాలీ. ఇలా రాయాలన్నమాట. 2 ఓవెల్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఇంకా ఎవరున్నారు? ఇంకెవరన్నా చెప్తారా? సార్ నేను చెప్తాను సార్. యా, శేఖర్ గారు 8th చెప్పండి. కోల్ ఫస్ట్ కాన్సనెంట్ చెప్పండి. ఏంటి సార్ అది? కోలా? CL. సి ఉండదు మనకి. సౌండ్ ఇంపార్టెంట్. మీరు కాన్సనెంట్ సౌండ్ పట్టుకోవాలి. కోల్. ఓకే సార్. KL. KL ఎక్కడ రాయాలి? KL. K ఆన్ ది లైన్ సార్. ఎందుకని? ఓన్ సార్. వెరీ గుడ్. KL కి మధ్యలో ఓ సౌండ్ వచ్చింది కాబట్టి అందరూ చూడండి. KL ఆన్ ది లైన్ లో రాశాను, KL ఆన్ ది లైన్ రాశాను, KL ఆన్ ది లైన్ లో రాశాను. ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో
డార్క్ హెవీ డాష్ పెట్టాలి సార్. హెవీ డాష్ దేనికి సెకండ్ పొజిషన్, సెకండ్ ప్లేస్ అంటారు దాన్ని. ఓకే, పొజిషన్ అయినా కేక్ పర్వాలేదు. కేక్ సార్. కేకి ప్రిసీడింగా ఫాలోయింగ్? ప్రిసీడింగ్ సార్. ప్రిసీడింగ్ అంటే ముందర, కేక్ ముందర ఏం లేదు ఇక్కడ, కేక్ తర్వాత ఉంది. ఓకే ఫాలోయింగ్ సార్. ఫాలోయింగ్. సో కేక్ ఫాలోయింగ్ లో హెవీ డాష్, ఇగోండి హెవీ డాష్ మళ్ళీ రాస్తాను. KLO అలా రాస్తాం. కోల్. ఓకే, మీరే చెప్పండి. కల్ కాన్సనెంట్స్ చెప్పండి ఫస్ట్. KL ఎక్కడ రాయాలి? అబౌవ్ ద లైన్ సార్. అబౌవ్ రాకూడదు. యూతో వస్తే సార్ ఉంది కదా సార్. యూతో ఆగదా? ఓకే మర్చిపోకూడదు. ఓవెల్స్ చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోకూడదు ఏది సౌండ్స్. యూతో వస్తే KL కాబట్టి ఆన్ ద లైన్ రాసేసుకున్నాం. ఇప్పుడు యూతో వస్తే ఏం పెట్టాలి? ఆన్ ద లైన్ కేక్ సెకండ్ పొజిషన్ లో లైట్ డాష్. ఫాలోయింగ్ లో లైట్ డాష్ పెట్టుకుంటాం. KL యూతో వచ్చిన ఓ వచ్చిన సౌండ్ అదే KL ఇలా కల్. ఓకే, నెక్స్ట్ రవితేజ గారు పీల్ చెప్పండి. సార్ PL సార్. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి? సార్ థర్డ్ ప్లేస్ సార్. త్రూ ది లైన్. త్రూ ది లైన్. సో రాస్తున్నాను చూడండి. PL త్రూ ది లైన్ రాసేసాను. ఇప్పుడు మధ్యలో ఓవెల్ సౌండ్ ఏంటి? పీకి ఎల్కి మధ్యలో ఓవెల్ సౌండ్ ఈ సార్. ఈ. వెరీ గుడ్. ఈ అని వస్తే ఏం పెట్టాలి? హెవీ డాట్ సార్. హెవీ డాట్ ఎక్కడ పెట్టాలి? సార్ పీకి ఫాలోయింగ్ సార్. వెరీ గుడ్. పీక్ ఫాలోయింగ్ ఏ ప్లేస్? థర్డ్ ప్లేస్ సార్. అప్పుడు రాయటం కుదురుతుందా? ఇక్కడ కదా పీకి ఫాలోయింగ్ థర్డ్ ప్లేస్ అంటే ఇక్కడ. ఇది కుదరదు, ఇంటర్వ్యూన్ అయింది. అందుకే ఏం చేయాలి? ఎల్కి ప్రిసీడింగ్ రాస్తున్నాం. వెరీ గుడ్. ఏ ప్లేస్? థర్డ్ ప్లేస్. వెరీ గుడ్. అంటే ఇక్కడ థర్డ్ ప్లేస్. ఎల్కి ప్రిసీడింగ్ అంటే ఆ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్నమాట. వెరీ గుడ్. ఓకే, గుడ్. కరెక్ట్ శ్రీదేవ్ గారు, మీరు చెప్పింది కూడా కరెక్ట్. మీరే చెప్పండి. పిల్ కాన్సనెంట్స్. PL. వెరీ గుడ్. PL ఎక్కడ రాయాలి? త్రూ ది లైన్. వెరీ గుడ్. PL త్రూ ది. ఎందుకు త్రూ ది లైన్ రాయమన్నారు? ఈ వచ్చింది. వెరీ గుడ్. ఈ వచ్చింది కాబట్టి PL త్రూ ది లైన్ రాసాం. ఇప్పుడు మధ్యలో పీకి ఎల్కి మధ్యలో సౌండ్ ఏంటి? ఈ. ఓవెల్ సార్. ఈ సార్. అదే ఏం పెట్టాలి? ఏ ఓవెల్ పెట్టాలి? లైట్ డాట్ సార్. లైట్ డాట్ ఎక్కడ పెట్టాలి? పీకి ఫాలోయింగ్ లో ఎల్కి ప్రిసీడింగ్. పీకి ఫాలోయింగ్ లో పెట్టొచ్చు, ఎల్కి ప్రిసీడింగ్ లో పెట్టొచ్చు. కానీ రెండిట్లో ఏది కరెక్ట్? ఇది థర్డ్ ప్లేస్ ఓవెల్ ఇది. సార్ ఎల్కి ప్రిసీడింగ్ లో పెట్టండి. వెరీ గుడ్. ఎల్ ప్రిసీడింగ్ థర్డ్ ప్లేస్. పిల్. చూడండి రాస్తున్నాం మళ్ళీ. PL ఈ పీల్ బట్ ఇది పిల్. లైట్ డాట్. PL పిల్. PL పిల్. PL పిల్. లైట్ డాట్ అయితే పిల్, హెవీ డాట్ అయితే పీల్. ఓకే, రైట్ అండి. గుడ్. సో నెక్స్ట్ చూడండి అలాగా. ఫేడ్, ఫెడ్, రైడ్, రెడ్, డోమ్, డమ్ ఇలా ఇచ్చాడు. ఓకే, యా. ఇంకా ఇంతవరకు చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? KV రమేష్ గారు చెప్తారా? చెప్తాను సార్. యా చెప్పండి. ఫేడ్ కాన్సనెంట్స్ చెప్పండి ఫస్ట్. సార్ FD సార్. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి? ఆన్ ద లైన్ సార్. ఎందుకని? AFA ఓల్ వచ్చింది సార్. ఏ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి FD ని ఆన్ ద లైన్ లో రాశాను. వెరీ గుడ్. నెక్స్ట్
హెవీ డాట్ పెట్టండి సార్ సెకండ్ ప్లేస్ లో ఎఫ్ కి ముందర. ఎఫ్ కి ఫాలోయింగ్ ప్రిసీడింగ్ ఫాలోయింగ్ సార్. ఫాలోయింగ్ ఎఫ్ తర్వాత ఉంది కదా ఏ సౌండ్, సో ఎఫ్ ఫాలోయింగ్ లో సెకండ్ ప్లేస్ లో హెవీ డాట్ పెట్టుకుంటాం. ఫేడ్, ఎఫ్ డి, ఫేడ్, ఎఫ్ డి, ఫేడ్, ఎఫ్ డి, ఫేడ్. వెరీ గుడ్, నైస్. ఫెడ్ మీరే చెప్పండి. ఫెడ్ ఫెడ్ కూడా కాన్స్టెంట్స్ ఎఫ్ డి సార్. ఎఫ్ డి ఎక్కడ రాయాలి? ఆన్ ద లైన్ సార్. వెరీ గుడ్. ఎందుకని? ఏ అక్కడ కూడా షార్ట్ గా ఏ వచ్చింది సార్. ఏ అన్న సౌండ్ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి ఏ ఓవెల్ పెట్టాలి? లైట్ డాట్ సార్ సెకండ్ ప్లేస్ లో పెట్టాలి. ఎఫ్ కి ఫాలోయింగ్. వెరీ గుడ్. ఎఫ్ ఫాలోయింగ్ లో లైట్ డాట్ సెకండ్ ప్లేస్ లో పెట్టుకుంటాం. ఎఫ్ డి సెకండ్ ప్లేస్ లైట్ డాట్, ఎఫ్ డి సెకండ్ ప్లేస్. ఇది ఫెడ్ అన్నమాట, ఇది ఫెడ్ అవుతుంది. ఓకే రైట్, గుడ్. ఇంకా అజయ్ గారు చెప్తారా? ఒక పని చేయండి, మనకి 1 minute, లెస్ దాన్ 1 minute ఉంది. సో అందరూ ఒకసారి డిస్కనెక్ట్ అయిపోయి వెంటనే కనెక్ట్ అయిపోండి. వెంటనే కనెక్ట్ అవ్వండి అందరూ ఇమీడియట్ గా. ఓకే, వినయ్ గారు చెప్తారా 11th? రేడ్ సార్. రే. ఆర్డి కాన్సోనెంట్. ఆర్ అనకండి, రే అనండి. చెప్పండి. రే రే ఏ వస్తుంది సార్? ఫస్ట్ కాన్సనెంట్స్ చెప్పండి. ఆర్ డి, రే డి. వెరీ గుడ్. అందుకనే అడిగాను మళ్ళీ రెండోసారి. రే డి ఎక్కడ రాయాలి? రే డి ఆన్ ది లైన్ సార్. ఆన్ ది లైన్. రే డి, రే డి, రే డి ఆన్ ది లైన్ లో రాసుకున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ సార్ లైట్ డాట్. లైట్ కాదు, రేడ్. ఏ అన్న సౌండ్ వచ్చింది. హెవీ డాట్ సార్ సెకండ్ ప్లేస్ లో. సెకండ్ ప్లేస్ ఎవరికి? ఆర్ తర్వాత, రే తర్వాత. ఫాలోయింగ్ రే తర్వాత. ఆర్ అన్న పదం మర్చిపోండి. ఆర్ వేరు, రే వేరు అన్నమాట. ఇక్కడ మనకి సౌండ్ కదా ఇంపార్టెంట్. ఆర్ సౌండ్ వేరు, రే సౌండ్ వేరు. రే అన్నది గుర్తుపెట్టుకోండి. రీడ్ లో రే వస్తుంది, అలాగే మైండ్ లో పెట్టుకోండి అందరూ కూడా. ఓకే, కార్ అని వస్తే అక్కడ రే అని చెప్పకూడదు. కార్ అని వస్తే ఆర్ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు రేకి ఫాలోయింగ్ లో హెవీ డాట్, రే డి, హెవీ డాట్, రే డి, హెవీ డాట్, రే డి సెకండ్ ప్లేస్ అన్నమాట. ఇది సెకండ్ ప్లేస్, రైడ్. ఓకే, మీరే చెప్పండి. రెడ్ కాన్సనెంట్స్ చెప్పండి. ఆర్ రే డి. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి? సెకండ్ ప్లేస్ హెవీ డాట్. కాదు, రేడీని ఎక్కడ రాయాలి? ఏ లైన్ లో రాయాలి? ఆన్ ది లైన్ సార్. అది ఆన్ ది లైన్ చెప్పండి. ఆన్ ది లైన్ రేడీ రాసా. ఓకే, ఇప్పుడు ఓవెల్ చెప్పండి. సెకండ్ ప్లేస్ హెవీ డాట్. హెవీ కాదు, ఏ రెడ్. లైట్ డాట్. లైట్ డాట్ రేకి ఫాలోయింగ్ లో సెకండ్ ప్లేస్ లో రాయాలి. రేకి ఫాలోయింగ్ లో సెకండ్ ప్లేస్ లో పెడతాం. వెరీ గుడ్. లాస్ట్ ఒకటే ఉంది. యా, యతీష్ కుమార్ గారు చెప్పండి. డిఎం సార్ కాన్సనెంట్స్. 1 minute. డిఎం. వెరీ గుడ్. ఎక్కడ రాయాలి? ఆన్ ది లైన్ సార్. డోమ్. సో డిఎం ఆన్ ది లైన్. ఎందుకు ఆన్ ది లైన్ లో రాయాలి?
ఓ ఓ అంటే సెకండ్ ప్లేస్ కదా సార్. వెరీ గుడ్. ఓ కాబట్టి ఆన్లైన్ రాసుకున్నాం. రైట్. ఇప్పుడు ఓవెల్ చెప్పండి. డికి ఫాలోయింగ్ సార్, సెకండ్ ప్లేస్. ఫాలోయింగ్ లో ఏ ఓవెల్? డాష్ అవ్వాలి సార్, హెవీ డాష్. హెవీ డాష్ ఎక్కడ ప్లేస్? సెకండ్ ప్లేస్ సార్, సెకండ్ ప్లేస్. వెరీ గుడ్. ఆన్లైన్ కాబట్టి సెకండ్ ప్లేస్. ఓకే, డికి ఫాలోయింగ్ లో సెకండ్. డిఎం హెవీ డాష్, డిఎం హెవీ డాష్. ఓకే, డోమ్ అన్నమాట ఇది. ఓకే, వెరీ గుడ్. మీరే చెప్పండి. అది కూడా డిఎం సార్, కాన్సనెంట్స్ ఆన్ ది లైన్. మరి బి రాదా? బి ఉంది ఇక్కడ. బి సైలెంట్ కదా సార్. వెరీ గుడ్. డంబ్ అని అనకూడదు, ఎవరు డమ్ అని పిలవాలంతే. డంబ్ అనకూడదు, డమ్. సో కాన్సనెంట్స్ అవే వస్తాయి. ఎక్కడ రాయాలి ఆ డిఎం ని? ఏ లైన్ లో రాయాలి? ఆన్ ది లైన్ సార్, ఆన్ ది లైన్ సార్. అంటే యూతో ఆ వచ్చింది కదా సార్, సెకండ్ ప్లేస్ లో ఓవర్ పెట్టుకుంటాం. యూతో ఆ కాబట్టి డిఎం ఆన్ ది లైన్ లో రాశాను. వెరీ గుడ్. ఇప్పుడు ఓవెల్ లైట్ డాష్ సార్, సెకండ్ ప్లేస్. డి ఫాలోయింగ్, డి ఫాలోయింగ్ లైట్ డాష్ సెకండ్ ప్లేస్. వెరీ గుడ్. డిఎం యూతో ఆ, డిఎం యూతో ఆ, డిఎం ఆన్ ది లైన్ యూతో. ఇది డమ్ అని. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయాలండి మీరందరూ కూడా. ఈరోజు అంటే రేపు, ఈరోజు రేపట్లో మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఏ ప్రాక్టీస్ చేస్తారు? ఇక్కడ పేజ్ నెంబర్ 10 ఉంది చూడండి. పేజ్ నెంబర్ 10లో ఈ కింద ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను చెప్పాను అవి. కామ్ కామ్, వెయిట్ బట్, ఈల్ ఇల్, పాడ్ పాడ్, రోట్ రట్, కూల్ పుల్, పాల్ పాలి, కోల్ కల్, పీల్ పిల్, ఫేడ్ ఫెడ్. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి చూడండి. రైడ్ రెడ్, డోమ్ డమ్. అంతే. ఈ 4 లైన్స్ ఒక్కొక్క వర్డ్ ఒక ఫుల్ పేజ్ చేస్తే చాలా మంచిది. అందరు మ్యూట్ చేసేయండి దయచేసి. ఫుల్ పేజ్ చేస్తే చాలా మంచిది. లేనప్పుడు అట్లీస్ట్ హాఫ్ పేజ్ అయినా చేయండి. 4 లైన్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా అట్లీస్ట్ హాఫ్ పేజ్ అయినా చేయండి. టైం లేకపోతే. టైం ఉంది సార్ నాకు, నేను చేయటానికంటే ఫుల్ పేజ్ చేసేయండి. అందులో ఎన్ని ఉన్నాయో అంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క ఫుల్ పేజ్ చేసేయటమే మీరు. అంటే రేపు ఎక్కడ కూడా దయచేసి తప్పులు రాయొద్దు, పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇంకా ఎగ్జాంపుల్స్లో ఉన్నాం మనం. ఎక్సర్సైజెస్ కూడా అయిపోతాయి, అప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూనింగ్ ఓవెల్స్కి వెళ్తాం. ఓకే, రైట్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?